అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికున్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచు. కొన్నిసార్లు మన జీవితంలో ఓడిపోయామని, పడిపోయామని, హేళన చేయబడుతున్నామని దిగులు పడుతున్నాం. అయితే దేవుడు తన కృప చేత మనను హెచ్చించేవాడు, బలపరిచే దేవుడు. స్తోత్రం స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. అందరూ కలిసి కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు మనలను ఆవరింపగా, అజ్ఞానము చే నేను హీనమవగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివి. మన జీవితాల్లో కొన్నిసార్లు శ్రమలు శోధనలు మనల్ని ఆవరించినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం. మరణపు కోరలు మనం చుట్టుకున్నప్పుడు మనం భయపడుతూ, అయితే తన కృప చేత శ్రమలు శోధనలు నన్ను ఆవరింప
సవరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. అందరం కలిసి కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మేమేమై ఉన్నామో నువ్వు ఎరిగిన దేవుడవు. మేము ఈ రీతిగా బ్రతికి ఉన్నామంటే అది నీ కృప అని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థన చేస్తున్నాం. మా శోధన కాలములో, శ్రమలలో, మా అక్కరలలో మీరు చాలిన దేవుడిగా ఉంటూ మమ్మలను ప్రేమిస్తూ ఆదరిస్తూ లోకం మమ్మల్ని హేళన చేసిన నీవైతే మమ్మలను నీ హృదయానికి హత్తుకొని ప్రేమించుచున్న దేవుడిగా ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు నాయన. మధ్యాహ్నకాల సమయంలో నీ సన్నిధిలో మేము చేరి ఉన్నాము తండ్రి. నీ మాట చేత మమ్మల్ని బలపరచండి, నీ వాక్యము చేత నన్ను మమ్మల్ని బలపరచండి. నీ వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి. సాతానుడు ప్రభువా నీ వాక్యమును అర్థం చేసుకోకుండా చేసే జ్ఞానం మాకు ఇచ్చి ఉన్నాడు. అట్టి జ్ఞానం మాకు వద్దు నాయన. నీ పరలోక సంబంధమైన జ్ఞానం మాకిచ్చి నాయన నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించుటకు నీ కృపను అనుగ్రహించమని, చేరువచ్చిన సంఘమును మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ మనవడికి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనాన్ని చదివి వినిపించాలని మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి
దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 వాక్యాలు చదివినప్పుడు ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటో బహుశా మీకు అర్థమై ఉండొచ్చు. ఈ 2 వాక్యాలు చదివినప్పుడు నేను చెప్పబోతున్న వాక్య సందేశం కూడా పలానా టైటిల్ అని మీరు ఖచ్చితంగా గెస్ చేసి ఉంటారని నేను నమ్ముతున్నా. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనం వినబోతున్నాం. శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలకించాలి. ఈ పరిశుద్ధ దినం వాక్యము అంశం ఏమిటంటే దుష్టత్వాన్ని గూర్చి. దుష్టత్వం మనకు దుష్టత్వము అనే మాటలు మనకు తెలుసు. కొన్ని సందర్భాలలో మనం కూడా వేరే వారిని కొన్ని సందర్భాల్లో దుష్టుడు లేదా దుష్టురాలు, వారు దుష్టత్వంతో నింపబడిన వారు అనే పదాలు మనం మాట్లాడుతుంటాం. దుష్టుడు, దుష్టత్వం అనే పదాలు బైబిల్లో నీకు ఎక్కువసార్లు కనబడతాయి. పరిశుద్ధ గ్రంథంలో ఈ దుష్టుడు అనే మాట, దుష్టత్వం అనే మాట చాలా చోట్ల పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మనుషులను ఉద్దేశించి, సంఘాన్ని ఉద్దేశించి, సాతానును ఉద్దేశించి, సంఘ విశ్వాసులను ఉద్దేశించి పలకబడిన పదాలు ఇవి. దుష్టుడు, దుష్టత్వం అనేటువంటి మాట. ఈ పదాలు మనం అనేక సార్లు ఉచ్చరించాం, కానీ అసలు వీటి వెనకాల ఉన్నటువంటి అసలు కారణం ఏమిటి అని తెలుసుకోవాలని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన అనేకమైనటువంటి తలంపులను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ దుష్టుడు, దుష్టత్వం అనేటువంటి వాటిని మనం లోతుగా పరిశీలనాత్మకంగా లోపలికి వెళ్ళి వాటిని పరిశీలించినప్పుడు దుష్టుడు అనే పదానికి అర్థం ఏమిటంటే, దుష్టుడు అనే పదానికి అర్థం సాధుగుణం లేనివాడు. సాధుగుణం లేనటువంటి వాడిని దుష్టుడు అని అన్నారు. చెడ్డ పనులు చేసేవారిని దుష్టులు అన్నారు. ఇతరులకు హాని కలిగించు వారిని దుష్టులు అన్నారు. అధర్మంగా ప్రవర్తించే వారిని దుష్టులు అన్నారు. అన్యాయముగా దుర్మార్గంగా ప్రవర్తించు వారిని దుష్టుడని, దుష్టత్వంతో నింపబడిన వాడని మాట్లాడటం మనం చూస్తాం. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే దుష్టత్వం, దుష్టుడనే మాటను మీరు సెర్చ్ చేసి చూస్తే ఏం కనపడుతుందంటే, ఇది నా మాటలు కాదు. దుష్టుడు అనే మాటకి ఏంటంటే, ఎవరిని దుష్టులని అన్నారంటే అజ్ఞానులను దుష్టులని అన్నారు. అజ్ఞానములో ఉండేవారిని దుష్టులని పిలువబడ్డారు. వారి సొంత బుద్ధిని ఆధారం చేసుకొని మాట్లాడే వారిని దుష్టులు అని బైబిల్ సెలవిస్తున్నది. అజ్ఞానులు అంటే జ్ఞానము లేని వారని అర్థం.
వీరికి జ్ఞానం పరిమితమైనది. వీరి జ్ఞానం కొంతవరకే. మానవ జ్ఞానం దేవుని జ్ఞానంతో సమానం అవదు. మనిషి జ్ఞానం పరిమితమైంది కనుక ఈ పరిమితమైనటువంటి జ్ఞానంతోనే మాట్లాడుతుంటాడు, జ్ఞానంతోనే ప్రవర్తిస్తుంటాడు, జ్ఞానంతోనే నడుచుకుంటూ ఉంటాడు. అందుకని దేవుని జ్ఞానము ఈ అజ్ఞానికి లేదు కనుక ఈ అజ్ఞాని అనబడినటువంటి వ్యక్తి చేసే పనులను దుష్టత్వంతో నింపబడి ఉంటుందని దేవుని వాక్యములో చరిత్ర మనకు తెలియజేస్తుంది. చాలామంది ఈ అజ్ఞానంలోనే చిక్కుకుంటారు, ఈ అజ్ఞానంలోనే పడిపోతూ ఉంటారు. ఈ అజ్ఞానంలోనే వారికి అవమానాలు, శ్రమలు కలుగుతూ ఉన్నా అక్కడే ఉండిపోతారు. ఆ జ్ఞానం అంతవరకే. మానవ జ్ఞానంతో యోచన చేస్తూ ఉంటారు, దేవుడి జ్ఞానాన్ని కోరుకోరు, దేవుని జ్ఞానం ఆలోచన తీసుకోరు. అందుకనే వీరిని అజ్ఞానులు అని పిలిచారు. ఎవరిని? దుష్టులు అనబడినటువంటి వారు. మరి దైవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? దేవుని జ్ఞానం ఎలా ఉంటుంది? దేవుని జ్ఞానం ఎలా ఉంటుందంటే, పేతురు, యోహాను అనబడిన వారు ఒకసారి దేవాలయంలోనికి వెళ్తున్నారు. యేసు ప్రభు ఆరోహణమైపోయిన తర్వాత వారు మేడగదిలో నుండి దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్న తర్వాత మరి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రార్థన సమయంలో పేతురు, యోహానులు దేవుని మందిరానికి నడిచి వెళ్తుంటే ఒకడు పుట్టుకతో నుండే ఒక కుంటివాడు అక్కడ దేవాలయం దగ్గర ఉంటాడు. వాడిని యేసు నామంలో బాగు చేస్తాడు. ఆడు కూడా దేవాలయంలోనికి వెళ్ళి పేతురు, యోహాను వారు చేయబట్టుకొని తిరుగుతుంటాడు లోపల. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు, అరే వీడు దేవాలయం వెలుపుట్టు కదా ఉన్నది, పుట్టుకతోనే వీనికి కుంటివాడు కదా, మరి ఇప్పుడు ఏంటి నడుస్తున్నాడని ఆ నోట ఈ నోట పడింది. మరి దేవుని మందిరంలో ఉన్న వారందరూ ఆశ్చర్యంగా వాడిని చూస్తున్నారు. మరి సొలొమోను మండపం దగ్గర పడుకున్న రోగులందరూ పరిగెత్తుకొని వచ్చారు. ఆ మొత్తానికి వీడు లేచి నడవటం ఒక గొప్ప అద్భుత కార్యం అక్కడ జరిగింది. అప్పుడు ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా పేతురు, యోహానును పట్టుకున్నారు. వారిని పట్టుకొని జైలుకి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళి ఆ రాత్రంతా మన జైల్లోనే ఉంచుతారు. ఆ తర్వాత పొద్దున్న లేసి అడుగుతారు, మీరు ఎవరిని బట్టి వీని బాగు చేశారు, ఏ నామమును బట్టి ఈ అద్భుత కార్యం చేస్తున్నారని అడుగుతారు. అప్పుడు వారు చాలా ధైర్యంగా వారితో ప్రభువైన యేసుక్రీస్తును బట్టే ఈ కార్యం మేము చేశామని వారికి సువార్తను ప్రకటిస్తారు. జ్ఞానులకు సువార్త ప్రకటించారు, అధికారులు అనబడిన వారికి సువార్త ప్రకటించారు. శాస్త్రం తెలిసిన వాడు పరిసయ్యులు, సద్దుకయ్యులు, మరి యాజకులు, ప్రధాన యాజకులు, అన్న, కైఫా, యేసు ప్రభువును సిలువ వేసిన వారందరికీ సువార్త ప్రకటించారు. వారు అన్నారు, వీరికి ఎక్కడిది ఇంత జ్ఞానం, వీరికి ఎక్కడిది ఇంత గొప్పగా యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు, వీరి విద్య లేని పామరులు కదా, ఇంత చక్కగా వీరు యేసు ప్రభువుని గురించి పేతురు, యోహానులు మాట్లాడుతున్నారు ఏమిటి అని వారు ఆశ్చర్యపోయారంట. వీరికి విద్య లేదు, వీరేం చదువుకోలేదు. మరి అధికారులు ఎదుట వారిని శిక్షించాలని, వారిని చెరసాలలో వేయాలనుకున్న అధికారులు వారిని విడిచిపెట్టేశారు. వారిని ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. వారిని శిక్షించడానికి ఏది వారికి కనబడలేదు. వారిని మందలించి పంపిస్తారు. పోతా ఒక మాట అంటాడు, అయ్యా నీ మాట వినాలనా, మేము విన్న వాటిని గురించి మేము చెప్పాలి కదా అని మళ్ళీ ఇంకొక మాట వేసి వెళ్ళిపోయారు. ఎంత ధైర్యం, ఎంత జ్ఞానం! ఎక్కడిది జ్ఞానం? ఇది దేవుని యొక్క జ్ఞానం, ఇది దేవుడిచ్చినటువంటి జ్ఞానం. ఇది దుష్టులుండే జ్ఞానం కాదు, మనిషి ఆలోచన, మనిషిలో నుండి వచ్చినటువంటి జ్ఞానం కాదు. ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం. అజ్ఞానంలో ఉంటే దుష్టత్వంలో ఉన్నట్టే. మన జ్ఞానం మీద ఆధారపడితే దుష్టత్వంలో ఉన్నట్టే. దేవుని జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. దేవుడు తన జ్ఞానం ఇచ్చి మనలను నడిపించే దేవుడై ఉన్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో అజ్ఞానికి ఈ జ్ఞానం అర్థం కాదు. అజ్ఞానికి తన సొంత జ్ఞానం మీద ఆధారపడిన వ్యక్తికి దేవుడిచ్చేటువంటి ఈ జ్ఞానం వాడికి అర్థం కాదు. ఎన్ని వాక్యాలైనా వింటుంటారు కానీ ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించలే. అందుకనే దావీదు భక్తుడు ఒక మాట అన్నాడు, కీర్తనలు 1:1 ఏమని? దుష్టుల ఆలోచన చొప్పున నడువక
తర్వాత కింద ఒక మాట ఉంటుంది, దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలెనుందురు అని అంటాడు. దుష్టుడు ఆలోచనలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంట? చెడ్డవి అనే మాట బైబిల్లో రాయబడి. అంటే అజ్ఞాని యొక్క ఆలోచనలన్నీ కూడా చెడ్డవే. జ్ఞానము లేని వారి యొక్క ఆలోచనలన్నీ కూడా చెడ్డవే. వారి ఆలోచన ప్రకారం నడిస్తే మనకు శ్రమ. దుష్టులను దావీదేమని అంటాడంటే, పనికి మాలిన వారిని దావీదు సంబోధిస్తాడు. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను అని అంటాడు. సొలొమోను అయితే దుష్టుల మార్గమున నడవవద్దు అని అంటాడు. సొలొమోను దుష్టుని గూర్చి మాట్లాడిన మాట మూర్ఖులు అని మాట్లాడాడు. మూర్ఖులతో సహవాసం చేయువాడు చెడిపోవును అని చెప్పాడు. సొలొమోను మహారాజు ఇంకొక మాట చెప్పాడు, నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములను వెనకకు తీసుకునుము. కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటకై వారు పరిగెత్తుదురు, త్వరపడుదురు. ఎవరిలంతా? దుష్ట స్వభావం కలిగినటువంటి వారు, దుష్టత్వంతో నింపబడినటువంటి వారు, వారి జ్ఞానమును ఆధారం చేసుకుని నడిచేటువంటి వారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. దేవుని జ్ఞానం ఇచ్చేవాడు ఆయన. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా నన్ను అడుగుము, నేను దానిని మీకు ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేసినాడు. మరి ఈ జ్ఞానం మనం కోరుకోవాలి. మనం ఈ జ్ఞానాన్ని కలిగి జీవించాలి. యోబు భక్తుడు అంటాడు 15వ అధ్యాయం 20వ వచనం నుండి ఆ దుష్టుని యొక్క పరిస్థితిని గూర్చి తెలియజేస్తాడు. ఆ దుష్ట స్వభావము కలిగినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేస్తాడు. 15వ అధ్యాయం 20వ వచనం, తన జీవిత కాలమంతయు వాడు బాధనందును, భీకర ధ్వనులు వారి చెవిలో పడును, క్షేమకాలమున పాడు చేయువారు వారి మీదికి వచ్చెదరు, తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు, వాడు ఖడ్గమునకు ఏర్పరచబడిన వాడు, అబ్బా ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగును, అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియదు, శ్రమ వేదనయు వారిని బెదిరించును, యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనినట్లు అవి వానిని పట్టుకొనును, వాడు దేవుని మీదకు చెయ్యి చాపును, సర్వశక్తుడకు వారిని ధిక్కరించి మాట్లాడును, మూర్ఖుడై ఆయనను ఎదుర్కొనును, తన కేడెములో గుబకలతో ఆయన మీదికి పరిగెత్తును, వాని ముఖము క్రొవ్వు పట్టి ఉన్నది, ద్రాక్ష చెట్టు పిందెలు రాలునట్లు ఆయన వారిని రాల్చును, ఒలివ చెట్టు పువ్వులు రాలునట్లు ఆయన వారిని రాల్చును. ఇది దుష్టుని గూర్చి చెప్పబడిన మాట. దుష్టుడట దేవుని మీదకి చేయలేపుతాడట, దేవుని మీదకే చేయలేపుతాడు, సర్వశక్తుడైన దేవుని ధిక్కరించి మాట్లాడతాడు. ఈరోజు మనం దేవునికి భయపడటం లేదు. దేవునికి భయపడటం లేదు. నేను ఒకరితో మాట్లాడుతూ, అమ్మా మిమ్మల్ని దేవుడే చూసుకుంటాడు, నీ మాట్లాడే ప్రతి మాటకు దేవుడే చూసుకుంటాడని అన్నా. అక్కడి నుంచి ఆ మనిషి అంటది, నువ్వంటే జరుగుతాయా? నువ్వంటే జరుగుతామా? నేను అంటం లేదు, దేవుడే చూసుకుంటాడని చెప్తున్నాను అంటున్నా నేను. ఆమంటుంది, నువ్వన్నీ జరుగుతాయా మాకు? ఏమమ్మా జరుగుతాయో జరగదు, కానీ దేవుడు మాత్రం జరిగిస్తాడని చెప్పాను. అంటే భయం లేదు, దేవుని భయం లేదు. దేవుణ్ణి ధిక్కరించి మాట్లాడే మాటలు ఇవి. ఎవరు మాట్లాడతారు ఇలాగా? దుష్టులు మాట్లాడతారు, దుష్టత్వంతో నింపబడిన వారు మాట్లాడతారు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు ఇట్టి దుష్టుని శిక్షించాలన్నది, వారిని నశింపచేయాలన్నది దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం అసలు కానే కాదు. అజ్ఞానములో దుష్టత్వంలో ఉన్న మానవాళిని మరలించాలని మనం ఇందాక చదువుకున్నాం కదా. దుష్టులను వారిని మరలించాలన్నది దేవుడు, వారిని ఆశీర్వదించాలన్నది దేవుని కోరిక. దుష్టుని దుష్టులాగా దేవుడు వదిలిపెట్టడు.
వాడు అజ్ఞాని కదా అని చెప్పి దేవుడు వదిలేయడు. వాడు అజ్ఞానములో విడిచిపెట్టి జ్ఞానమేదో తెలుసుకొని తన దుష్ట స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మరలుకున్న వారిని దేవుడు ఆశీర్వదించాలని దేవుడు పరలోకం నుండి భూమి మీదకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. ఇదే పేతురు చెప్పింది అక్కడ అపోస్తల కార్యం 3వ అధ్యాయం 21వ వచనంలో. ఏం చెప్పాడు ఆయన? దేవుణ్ణి మీ కొరకై పుట్టించి మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి మళ్లించి మిమ్ములను ఆశీర్వదించాలని ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. పేతురు చెప్పాడు, మీ దుష్టత్వంలో నుండి మీకు విడుదల కలుగ చేయడానికే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. మీరు దేవుని ధిక్కరిస్తూ ఉన్నారు, సర్వశక్తుడైనటువంటి దేవుని ధిక్కరిస్తూ ఉన్నారు, మూర్ఖులై ఆయనను ఎదుర్కొంటున్నారు. అయితే దేవుడు మీ విషయంలో ఏమనుకుంటున్నాడంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవుడు మీ మూర్ఖ స్వభావాన్ని తొలగించాలని కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన అజ్ఞానాన్ని తొలగించి, మన దుష్కార్యములను క్షమించి, మన స్వనీతిని స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఉన్న మన బుద్ధి అంతటిని దేవుడు తొలగించి మానవాళిని తన వైపు త్రిప్పుకోవాలని, మరలాలని, ఆశీర్వదించాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఇది దుష్టుడి కథ. ఇక దుష్టత్వాన్ని మనం చూస్తే, దుష్టత్వం, ఒక వ్యక్తిలో దుష్టత్వం ఉన్నది అంటే దాని వెనకాల ఎవరున్నారని అర్థం? సాతానుడు ఉన్నాడని అర్థం. ఒక వ్యక్తి దుష్టత్వంతో నింపబడి ఉన్నాడంటే, దుష్కార్యములు చేస్తున్నాడంటే, దేవుని ధిక్కరిస్తున్నాడంటే, సర్వశక్తుడైన దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడంటే ఆ వ్యక్తి యొక్క వెనకాల ఎవరున్నారని అర్థం? సాతానుడు. దుష్టుడైన సాతానుడు దుష్టుడు. వాడేం చేస్తాడంటే వాడు మనల్ని ఆవరిస్తాడు, మనలను కూడా తన దుష్టత్వముతో నింపుతాడు. దేవునికి వ్యతిరేకంగా మనల్ని చేస్తాడు. అందుకని యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయం 42వ వచనంలో యేసు వారితో ఇలాగనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను రాలేదు, ఆయన నన్ను పంపెను. మీరెలా నా మాటలు గ్రహింపుకున్నారు అని అడుగుతారు. నా తండ్రిని మీరు ఎరిగిన ఎడల నన్ను ప్రేమిస్తారు. నేను దేవుని చేత పంపబడిన వాడినని మీకు తెలియచేస్తున్నా. అయినా మీరు నా మాటలు ఎందుకు గ్రహించటం లేదు? ఎందుకు గ్రహించటం లేదంటే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులయ్యారు. మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని అనుకుంటున్నారు. మీ తండ్రి ఆది నుండి నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాదు, అబద్ధమాడు స్వభావం అనేది. అబద్ధమునకు జనకుడాడు. ఆ తండ్రి సంబంధులయ్యారు మీరు. అందుకనే మీరు నన్ను గ్రహించటం లేదు, అందుకనే నా స్వరం మీరు వినటం లేదు, అందుకనే నేను ఇచ్చే జ్ఞానాన్ని మీరు కోరుకోవటం లేదు, అందుకే మీరు నన్ను రక్షకుడుగా అంగీకరించటం లేదు. మీరు అపవాది సంబంధులయ్యారు. మీ తండ్రి ఇప్పుడు అపవాది. మీ తండ్రి అపవాది సంబంధులు. ఆ తండ్రి దురాశలు నెరవేర్చాలనే పిల్లలుగా మీరున్నారు. అందుకని నేను మీకు గ్రహింపులోకి రాలేను. నా మాటలు మీకు అర్థం కావటం లేదు. నేను చెప్తున్నటువంటి సందేశం మీకు అర్థం కాలేదు. ఆనాడు యేసు ప్రభు మరి పరలోకాన్ని గురించి సందేశాన్ని చెప్పాడు. ఆయన ఎవరో అంగీకరించలేదు, గుర్తించలేదు. శిష్యులు కూడా చివరికి కూడా గుర్తించలేదు. అందరూ ఆయనను మరిచి వారి సొంత పనులకు గ్రహింపు లేని వారుగా అయిపోయారు. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మన హృదయాలను ఎలుతాడు, నిన్ను దుష్టత్వంలోనికి నడిపిస్తాడు. ప్రభు అంటున్నారు, మీరు నన్ను నమ్మకపోవడానికి, నన్ను ప్రేమించకపోవడానికి, నన్ను గ్రహించకపోవడానికి దుష్టుడైన సాతాను మిమ్మల్ని వశపరుచుకున్నాడు.
మీరు దుష్టత్వంలో మీలో ఉన్నది కనుక మీరు నన్ను గ్రహించరు. ఈనాడు ప్రభువును గ్రహించటం లేదు. ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని గ్రహించటం లేదు. ఏదో సిల్లిగా తీసుకుంటున్నారు. ఆయన బోధలను సిల్లిగా తీసుకుంటున్నారు. ఆయన వాక్యాన్ని ఏదో వింటున్నాం, వెళ్తున్న సినిమా చూసినట్లుగా ఉన్నది. దేవుని వాక్యాన్ని గ్రహింపులేని ఆ దుష్ట స్వభావంలోనికి సాతానుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఈనాడు సంఘాలు ఎందుకు ఇలాగుంటున్నాయి? సంఘాల్లో ఉన్న విశ్వాసులు ఎందుకు అలా ఉంటున్నారు? ఎందుకంటే వారి హృదయాలను సాతానుడు దుష్టత్వంతో నింపుతున్నాడు. దేవుని వాక్యం వారికి హృదయాంతరంగంలోనికి వెళ్ళటం లేదు. వాక్యం వారికి అర్థం కావటం లేదు, గ్రహింపు లేదు. అందుకనే సంఘాలు దాదాపు అంటున్నా నేను, అపవాది చేతిలోకి వెళ్ళిపోయాయి. దుష్టత్వంతో విశ్వాసులను, సంఘాన్ని సాతానుడు నింపుతున్నాడు. సాతానుడు ఇప్పుడే కాదు, ఆది నుండి కూడా వాడి దుష్ట స్వభావం ఉన్నది. ఏదైనా తోటలో అవ్వ, ఆదాము ఉన్నారు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ చెట్టు ఫలము మీరు తినకూడదని. వారు తినలేదు. వారు దేవుడు చెప్పినట్టుగానే ఉన్నారు. అయితే సాతానుడు వారి దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో అవ్వ, ఈ చెట్టు ఫలం మీకు తెలుసా? ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇది తింటే మీ మనోనేత్రాలు తెరవబడతాయి, మీరు దేవదూతలుగా కనబడతారు, మీరు మామూలు కాదు ఈ విషయమని సాతానుడికి చెప్తుంది. కానీ సాతాను యొక్క దుష్ట ఆలోచన లోపల ఏమిటి? అంతరంగంలో ఏమిటి? అంతరంగంలో ఉన్న దుష్టాత్వం ఏమిటంటే వారిని ఏదోను తోట నుంచి వెళ్ళగొట్టాలి, దేవుని సహవాసం నుండి వారిని దూరం చేయాలి, దేవుడి ప్రణాళికను నాశనం చేయాలి. ఇది సాతాను యొక్క అంతరంగంలో ఉన్న దుష్టత్వం. కానీ బయటికి ఏం చెప్తుంది? ఈ పండు శ్రేష్టమైంది, దేవుడు తినొద్దన్నాడా, మీరు తినండి, మీరు దేవదూతలు అవుతారు మీరు అని సాతాను వారికి చాలా తీయటి మాటలు చెప్తుంది. అంతరంగం దుష్టత్వంతో నింపబడి ఉన్నది. ఈరోజు మానవాళి జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలు పైకి చాలా బాగానే మాట్లాడుతుంటారు, పైకి చాలా నీట్గా మాట్లాడతారు, అంతరంగం చాలా చెడ్డదిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆమె కరెక్ట్, ఆమె అప్పుడు భలే మాట్లాడేది. చాలామంది సంతకాలు పెట్టారు చర్చి వద్దని. మేము అడిగి వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇక్కడ భోజనాలు తిన్నారు. ఆ పెళ్ళి కొడుకు పెళ్లి భోజనాలు చర్చిలోనే. వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళు సిమెంట్ బస్తాలన్నీ ఇక్కడ వేసుకున్నారు. అయింటేమా ఏమో కూడా సంతకం పెట్టిందని తెలిసింది. మేము అడిగాం, నీకు ఇంత మేలు చేశాం కదా, నీళ్ళు అక్కడ, మందిరం ఇక్కడ, నీకు ఏమి సౌండ్ వచ్చి ఏమి తలబగిలి దీని మీద వద్దని పెట్టామంటే, మేము పెట్టలేదు సార్, మేము ఎందుకు పెడతాం సార్, ఎవరు సార్ చెప్పింది, మీరంటే మాకు భలే ఇష్టం సార్ అంటే. కానీ సంతకం చేసి పడేశారు. దీనిని దుష్టత్వం అంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పైకి బాగానే ఉంటారు, అంతరంగంలో దుష్టత్వంతో నింపబడి ఉంటారు. ఇది సాతాను యొక్క హృదయం, సాతాను యొక్క స్వభావం. మీరు ఏదో ఇస్కరియోతును చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. 22వ అధ్యాయం 3వ వచనం. 22వ అధ్యాయం 3వ వచనం. ఇస్కరియోతు యేసు ప్రభు శిష్యులలో ఒకడు, వాళ్ళకి సాతాను ప్రవేశించింది. 22:3. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరి ఉన్న ఇస్కరియోతు అనబడిన యూదాను సాతాను ప్రవేశించెను కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చును అని దానిని గూర్చి ప్రధాన యాజకుని యొద్దకు అధిపతులతోనూ మాట్లాడుతున్నాడు. సాతాను ఎప్పుడైతే యూదా ఇస్కరియోతులోనికి ప్రవేశించిందో యేసు ప్రభుకు అగనిస్ట్గా పనిచేస్తున్నాడు, విరోధంగా పనిచేస్తున్నాడు. అగనిస్ట్ గాడ్. రెండోది ఇగ్నోరింగ్ గాడ్ అని మాట ఉంటుంది. అసలు దేవుడు లెక్క చేయటం లేదు. అప్పటి వరకు యేసు ప్రభు 12 మంది శిష్యులు ఒక్కడు. ఎప్పుడైతే సాతాను వాని హృదయంలో ప్రవేశించిందో యేసు ప్రభుకే వ్యతిరేకంగా మారిపోయాడు.
యేసు ప్రభుకు విరోధమైన పనులు చేస్తున్నాడు. ఆఖరికి యేసు ప్రభువునే పట్టించాలని దాని గురించి చర్చించడానికి యేసు ప్రభుకు శత్రువులైన మనుషులతో సాంగత్యం చేస్తున్నాడు. వెళ్ళాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో యేసు ప్రభువు నేను మీకు పట్టిస్తా. అది కూడా ఎట్ట పట్టిస్తా అని తెలుసు, ముద్దు పెట్టుకొని పట్టిస్తా. ముద్దు పెట్టుకొని పట్టించాడండి. ఎంతో ప్రేమ యేసు ప్రభు మీద, తనకు ప్రేమ ఉన్నదన్నట్లుగా, పైకి చూసేవారికి కనబడినట్లుగా యేసయ్యా అని ముద్దు పెట్టుకొని పక్కకు వచ్చాడు. వాళ్ళు అనుకున్నారు వీడు చెప్పాడుగా ముందే, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు, మీరు పట్టుకొని పోండి అన్నాడు. చూసారు ఎంత బాధకరమైన విషయం. సాతానుడు చేసే పని. సాతాను ఒక మనిషిలోనికి దుష్టత్వం తీసుకొస్తే దుష్టుడుగా మారిపోతాడు, దేవునికి వ్యతిరేకంగా మారిపోతాడు. కొన్నిసార్లు సంఘంలో విశ్వాసులు ఉంటారు, అన్ని తానే చూస్తుంటారు. సంఘంలో అన్ని తానే, అన్నిటిలో వారి హస్తం ఉంటుంది, అన్నిటిలో వారి పరిచర్య ఉంటుంది, అన్నిటిలో వారి పాత్ర బాధ్యతలుగా చేస్తారు. కానీ ఉన్నట్టుండి సాతాను వారి హృదయంలో ప్రవేశించి అగనెస్ట్ దేవుని సేవకుని వ్యతిరేకంగా మారిపోతారు. ఆ సేవకుని సంఘం నుంచి తరిమిన దాకా నిద్రపోడు ఆ వ్యక్తి. ఆ కుటుంబము ఆ సేవకుని సంఘం విడిచిపోయిందాక ఆయన మీద ఎన్నెన్ని నేరాలు మోపాలో, ఎన్నెన్ని మాటలు మాట్లాడాలో, ఎంతెంత అవమానపరచాలి, ఎన్ని చేస్తూనే ఉంటారు. ఎప్పుడు దాకా? ఆ పాస్టర్ గారు సంచి సర్దుకొని ఇంకా ఊరు నుంచి వెళ్ళిపోయిందాక. కారణం ఏమిటి? సాతానుడు దుష్టుడు ప్రవేశించాడు. యూదా ఇస్కరియోతులో దుష్టుడు ప్రవేశించినట్లుగా సంఘంలో కూడా కొన్నిసార్లు విశ్వాసుల హృదయాల్లోనికి సాతానుడు ప్రవేశిస్తాడు. అర్థం చేసుకోవాలి. ఇది సాతాను నా హృదయంలోనికి వచ్చాడనే సంగతి అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యతిరేకమైన పనులలో నీ యాక్టివిటీస్ మారుతున్నాయంటే, నీ యాక్టివిటీస్ దేవుని సేవకునికి వ్యతిరేకంగా నీ పనులు మారుతున్నాయంటే దాని అర్థం ఏంటి? అగ్నెస్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా నువ్వు మారుతున్నావు. సాతానుడు నీ హృదయంలో ప్రవేశించాడని అర్థం. యూదా ఇస్కరియోతు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత కొంత సమయం అయిన తర్వాత అతడు ఆలోచనలు చేస్తాడు. అరే నేను చేసింది పొరపాటు కదా, నేను ఒక నీతిమంతుడైన యేసును నా ప్రభువుని నేను పట్టించడం తప్పు కదా అనుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అయ్యా ఇదిగో మీ వెండి నాణ్యాలు మీరు నాకు ఇచ్చారు కదా ఆయన పట్టుకోమని, ఈ వెండి నాణ్యాలు మీరు తీసుకొని ఆయన వదిలిపెట్టమని అంటాడు. వదిలిపెట్టమంటే వాని ముఖాన్ని కొడతారు, నువ్వే తీసుకొని వెళ్ళిపో, అయిపోయింది నీ పని అన్నారు. పశ్చాత్తాప పడినా కూడా పశ్చాత్తాపానికి ఏమీ దొరకలేదు లాభం. అతడు పశ్చాత్తాపం పడ్డాడు. నేను నీతిమంతుడైన యేసును పట్టించానని ఆ దుష్ట స్వభావం ఒకప్పుడు ఉన్నది. సాతానుడు ప్రవేశించినప్పుడు ఈ పని చేశాడు. ఇప్పుడు ఆ దుష్ట స్వభావం పోయిన తర్వాత తను చేసిన తప్పేందో తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు, కానీ క్షమాపణ దొరకలేదు. యేసుప్రభు క్షమాపణ దొరకలేదు. అందుకే ఊరేసుకొని చనిపోయినాడు అని బైబిల్లో ఉంటుంది. పేగులు పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చినాయి. పశ్చాత్తాపం లేని కారణం అది. ఎందుకు చెప్తున్నంటే సాతానుడు ఒక మనిషిలో ప్రవేశించి వాని ద్వారా చేసే దుష్ట కార్యాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఒక మనిషిలో సాతాను ప్రవేశించిన తర్వాత సాతానుడు చేసే ఆ పనులు ఎలా ఉంటాయి, వాని చేత చేయించే పనులు ఎలా ఉంటాయంటే మన ఊహ కూడా అర్థం కావు. యేసుప్రభుని ఎంత చాకచాక్యంగా పట్టించినాడు. అది ప్రవచనం అనుకోండి. యేసుప్రభు సిలువ మరణం పొందటం, ఆయన మన కొరకు చనిపోవటం ఇవన్నీ జరగాలి. కానీ ఇందులో ఒక కుట్ర. సాతానుడు ఇలాగున మనుషులను దుష్టత్వంతో నింపుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ దుష్టత్వంలో నుండి మరల కొల్పాలనే దేవుని యొక్క ఉద్దేశం. దుష్టుడిగా బ్రతకాలనేది దేవుని ఉద్దేశం కాదు. దుష్ట స్వభావాన్ని విడిచిపెట్టాలని, అంతరంగంలో ఉన్న దుష్టత్వం తొలగించి దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని, దేవుడు భూమి మీదనే మనల్ని ఆశీర్వదించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అసలు దుష్టత్వం అంటే ఏంటి? ఎలా ఉంటుంది దుష్టత్వం?
నోవాహు కాలంలో దుష్టత్వం ఉన్నది. ఎలాంటి దుష్టత్వం అంటే వారు దేవుని మాట వినేవారు కాదంట. దేవుని మాట అస్సలు వినేవారు కాదంట. ఆనాడు ప్రతి వారి హృదయం ఆలోచనలు కేవలం చెడ్డగా ఉన్నాయని బైబిల్లో రాయబడింది ఆదికాండంలో. ఆ రోజుల్లో నోవాహు కాలంలో ఉన్నటువంటి మనుషుల యొక్క హృదయాలు కేవలం చెడ్డవంట. ఏది తీసుకున్నా చెడ్డదే. ఆలోచన తీసుకున్నా చెడ్డదే, పని చేసినా చెడ్డదే, ఏది చేసినా చెడ్డ కార్యాలే చేశారంట. భూమిపైన ఆనాడు అక్రమము, అనైతికత, భక్తిహీనత దేవుడు చూశాడంట. ఇవన్నీ దుష్ట స్వభావానికి చెందినవి. అనైతికత, భక్తిహీనత, అక్రమం, దేవునికి లోబడకపోవటం, ప్రతివాని హృదయం చెడిపోయి ఉండటం దేవుడు చూశాడు. దేవుడు చూసి మనుషులు ఎలా అయిపోయారంట? దుష్టత్వముతో నింపబడిపోయారంట. దేవుడు హెచ్చరించినాడు. ఒక నీతిమంతుడు ఉన్నాడు ఆ ఊర్లో. ఎవరైనా? నోవాహు ఉన్నాడు. నోవాహు చెప్పాడంట, నేను రాత్రి వేరే వాక్య సందేశం వింటున్నా. మన గుంటూరులో మీటింగ్ జరుగుతున్నాయి ఇప్పుడు. అయితే అందులో ఆయన వాళ్ళకి కరెక్ట్ వాక్యం చెప్పాడు. దేవుడు వారికి అవకాశం ఇచ్చాడంట, ఎవరికి? ఆ ప్రజలకు మారడానికి. నోవాహుకు చెప్పాడంట, ఇదిగో నోవాహు, భూమి మీద అంత పరిస్థితులు ఏం బాగలేవు, అందరూ దుష్టత్వం నింపబడి ఉన్నారు, కాబట్టి నీవు ఒక ఓడను తయారు చేసుకుని కుటుంబాన్ని రక్షించడానికనే. ఈ ఓడ తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 120 సంవత్సరాలేమనుకుంటా. అంటే ఈ 120 సంవత్సరాలు దేవుడు వారికి మారడానికి అవకాశం ఇచ్చినాడు. వారి దుష్ట స్వభావం నుండి మారడానికి అవకాశం ఇచ్చినాడు. వారు ఈ ఓడ తయారు చేస్తుంటే ఎందుకు చేస్తున్నామని కొంతమంది అయినా వచ్చి రక్షణ పొందుకుంటారని, కొంతమంది అయినా దీనిలో భాగస్థులు అవుతారని, కొంతమంది అయినా నోవాహుతో పాటు ఆ ఓడలో రక్షించబడతారని దేవుడు కొంత సమయం వారికి ఇచ్చినాడు. 120 సంవత్సరాలు ఇచ్చాడు. అయినా వారు అందరూ ఎగతాళి చేశారట. ఆ తర్వాత ఏమైంది? జలప్రళయం వచ్చింది. ఈ మిగిలిన వారంతా కొట్టుకుపోయారు. ఆ కుటుంబం మాత్రం రక్షించబడింది. దేవుడు కొన్నిసార్లు దుష్టులుగా ఉన్నవారికి దేవుడు అవకాశం ఇస్తాడు, సమయం ఇస్తాడు, మీ దుష్ట స్వభావాన్ని మార్చుకోవడానికి, మనలో ఉన్నటువంటి అనీతిని తొలగించుకోవడానికి, మనలో ఉన్నటువంటి ఆ భక్తి లేని తనాన్ని తీసివేసుకోవడానికి, మనలో ఉన్నటువంటి అక్రమం, అనైతికమైనటువంటి విషయాలు తొలగించుకోవడానికి ఆనాడు నోవాహు కాలంలో ప్రజలకు దేవుడు 120 సంవత్సరాలు ఇచ్చినట్లు మన కాలంలో కూడా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నది. కృపాకాలం. దేవుడు అవకాశం ఇస్తున్నైతే చాలామంది అవకాశాన్ని వినియోగించుకోవటం లేదు. అవకాశాన్ని వినియోగించుకోవటం లేదు. రెండోది, ఆ తర్వాత వాళ్ళు జలప్రళయం కొట్టుకుపోయారు. తర్వాత దుష్టత్వం అబ్రహాము, లోతు కాలంలో మనం చూస్తాం. సొదొమ గోమర పట్టణంలో ఉన్నటువంటి దుష్టత్వం ఏమిటి? అక్కడున్న దుష్టత్వం అంటే మనుషులంట గర్వముతో నిండిపోయి ఉండారంట. గర్వమంట, మితిమీరిన గర్వం. తర్వాత లైంగిక కార్యకలాపాలు, విచ్చలవిడి పాపం, వరుస లేని పాపాలు జరుగుతున్నాయి. మరి వీరి దుష్టత్వాన్ని గురించి దేవుడు హెచ్చరించినాడు. మోషేకి అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాం ఆడు బతిమలాడుతున్నాడు, అయ్యా పట్టణాన్ని నాశనం చేయబాకు, ఆడ ఉన్నారు 10 మంది ఉన్నారు, 5 మంది, సరే నువ్వు చెప్పినట్టు ఎవరో చూపించు, ఒక లెక్క చూపించు నాకంటే లేరు అక్కడ. అంత దుష్టత్వంతో నింపబడి దేవుడు ఆ పట్టణాన్ని కూడా చూసి ఏం చేశాడంట? అగ్నితో కాల్చివేశాడు. ఆ పట్టణం కనుమరుగైపోయింది. ఆ పట్టణమే బూడిదైపోయింది. ఆ పట్టణం ఇప్పుడు సొదొమ గోమర పట్టణం అని ఆ రోజుల్లో మరలా పోయి చూస్తే పట్టణమే లేదు. మూడోది, నీనివే పట్టణం దుష్టత్వం. నీనివే పట్టణంలో ఏమున్నదంటే మోసపు కార్యాలు చేస్తున్నారంట ప్రజలు. విగ్రహారాధన ఉందంట. నహూమ్ అనే ప్రవక్త ఈ నీనివే పట్టణాన్ని గూర్చి ఏమంటారంటే సిటీ ఆఫ్ బ్లడ్ అన్నాడు. అంటే రక్తముతో కూడిన ప్రదేశం, పట్టణం ఇది, రక్త భూమి. అంటే వారు చేస్తున్నటువంటి మారణం హోమం అంటే అనైతికమైన పనులు. అంటే మనుషులను, ఆ దేశ ప్రజలను, పేదలను, శత్రు ప్రజలను వారు ఊరకను అనుకుంటే అట్టేసి చంపేస్తున్నారంట. ఊరకనే ప్రాణాలు తీస్తున్నారట.
ప్రాణము తీయటంలో నీనివే పట్టణస్థులంతా ప్రాణం తీసినట్లుగా ఏ పట్టణంలో జరగలేదంట. రక్తాన్ని చిందించినారంట. అందుకనే నోవాహున పట్టణానికి పంపిస్తే నోవాహు వెళ్ళలే. ఈ పట్టణానికి మళ్ళీ రక్షణ అవసరమా? యోనా ఈ పట్టణానికి రక్షణ అవసరమా? ఈ పట్టణానికి దేవుని కృపా కనికరం ఈ పట్టణానికి అవసరమా? ఎంత పాపిష్టి లోకం, ఎంత పాపిష్టి జనులు, ఎంత మోసము, ఎంత అన్యాయము, ఎంత విపరీతమైన విగ్రహారాధన. చిచి నేను వెళ్ళను అన్నాడు. కానీ దేవుడు, ఎందుకంటే ప్రతి దుష్టుడు దుష్టత్వంతో నింపబడిన వారు రక్షణ పొందాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఎవరిని కూడా నశించిపోవాలన్నది దేవుని యొక్క ఆశ కాదు, కోరిక కాదు. అది ప్రతివాడు రక్షించబడాలని. ఎంత దుష్టుడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత దుష్కార్యములు చేయవారికైనా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. వెళ్ళాడు, ప్రకటించాడు. ప్రజలు రక్షణ పొందుకున్నారు, మారు మనసు పొందారు, గోరిపట్ట కట్టుకున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. దేవుడు వారిని క్షమించినారు. ఆ తరం క్షమించబడింది. కానీ ఆ తర్వాత వచ్చిన తరం మరలా అదే పాపంలో పడిపోయింది. అదే విధానాలు ఆ ప్రజల్లో వచ్చాయి. క్రీస్తు పూర్వం 612లో ఆ నగరం నీనివే పట్టణం నామరూపాలు లేకుండా పోయింది. ఆ పట్టణమే లేదు. నీనివే ఒకప్పుడు ఎంతో వైభవం కలిగిన పట్టణం క్రీస్తు పూర్వం 612లో ఆ నగరం స్మాష్ అయిపోయింది. ఎందుకంటే మరలా వారు దుష్టత్వాన్ని, దుష్ట కార్యాలను చేయటం ప్రారంభించడం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును గూర్చి అంటాడు ఇర్మియా ప్రవక్త 5వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియా ప్రవక్త 5వ అధ్యాయము 26వ వచనం, యాకోబు వంశం వారిని గూర్చి, యూదా వారిని గూర్చి, యెరూషలేములో ఉన్న ప్రజలను గూర్చి ఈ ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడు? 5:26లో చదవాలా? నా జనులలో దుష్టులున్నారు, నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటగాండ్రు. ఇక్కడ ఆగుదాం. నా జనులలో దుష్టులున్నారు. ఏ జనులలో? దేవుని బిడలలోనే దుష్టులున్నారంట. దేవుని సంఘాలలోనే దుష్టులున్నారు. దుష్ట స్వభావం కలిగి ఉన్నారు. అట్టి దుష్ట స్వభావం కలిగి ఉండటం మనం ముందే చెప్పుకున్నాం. ఒక వ్యక్తి దుష్ట స్వభావం కలిగి ఉండటం దాని వెనకాల ఎవడని? సాతానుడు ఉంటాడని. ఒక వ్యక్తి దుష్టుడిగా మారిపోతున్నాడంటే, దుష్ట స్వభావం ఉన్నదంటే దాని అర్థం ఏమిటి? సాతానుడు వాడిని వెనకాల ఉన్నాడని, పుష్ చేస్తున్నాడని, వాడిని స్వాధీనంలో ఉంచుకున్నాడని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంట నా జనులలో దుష్టులు ఉన్నారు. ఏంది వీరి దుష్టత్వం అంటే? కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు, దేవుని భయము లేకుండా ఉన్నారంట. దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారంట. దుష్ట మార్గములో నడుస్తున్నారంట. కీడు చేయు పరిగెత్తే పాదములు కలిగి ఉన్నారంట. దేవుని మీదకు చేయి జాపుతున్నారంట. సర్వశక్తిని ధిక్కరిస్తున్నారంట. వారి ఇండ్లలో కపటముతో నిండి ఉన్నాయంట. ఇండ్లు, వారి గృహాల్లో అంతా కపటం. ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు అంట. ప్రవక్తలేమో అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు. యాజకులేమో వారి వృత్తి ధర్మాన్ని మరిచి వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. యాజకులు అధికమైన దోషం ఆ పట్టణంలో ఉందంట. ఇశ్రాయేలు ప్రజల్లో ఈనాడు సంఘాల్లో కూడా ఇలానే ఉన్నాయి. మరి సేవకులు చూస్తే ఒక రకం, సంఘ విశ్వాసులు ఒక రకం. మరి యాజకుడు తన పనిని తాను చేయటం లేదు. యాజకుడు ప్రవచనాలు ప్రకటించేవారు. మరి ఇప్పుడు లోకంలో మనం చూస్తున్నాం, రకరకాల బోధలు వచ్చినాయి, రకరకాల ప్రవచనాలు వచ్చినాయి, రకరకాల యాజకులు వచ్చినారు. ఇవన్నీ మరి సంఘములో దుష్టత్వం. ఆనాడు ఇశ్రాయేలు జనులలో, యూదాలో, యెరూషలేములో, యాకోబు వంశములో దుష్టత్వం ఉన్నట్లుగా ఈనాడు సంఘము కూడా అట్లాగూ తయారవుతున్నది. ఇది ఎవరి తప్పు? మంద కాదు. సాతానుడు మనుషులను తన వైపు తిప్పుకుంటున్నాడు, దుష్ట స్వభావంలోకి తీసుకెళ్తున్నాడు. ఐక్యతగా సంఘంలో కూర్చోలేరు, ఐక్యతగా ఉండలేరు, సహవాసంలో ఉండలేరు. ఒక మనిషిని చూస్తే ఒక మనిషికి అసూయ, ద్వేషం, కపటం. సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్యనే ఒకరికి వ్యత్యాసాలు, ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితులు ఉన్నాయి.
ఇవన్నీ ఎక్కడి నుంచి ఎందుకు వచ్చినాయి అంటే సాతానుడు కలుగ చేస్తున్నాడు. మనం తెలుసుకోవాలి, ఇది సాతాను చేసే పనులు ఇవి. సాతానుడు మనల్ని ఆవరిస్తున్నాడని, సాతానుడు తన వశంలోనికి మమ్మల్ని తీసుకుంటున్నాడని మనం గ్రహించాలి. అందుకే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో చూడండి ప్రియ దేవుని బిడ్డరా, అక్కడ ఏమని రాయబడి ఉందంటే, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, ఆవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకమునకు రాదు అని అన్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? దుష్టుడు తను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలను అనుసరించాలంటున్నాడు. వాడు పాపములు దేవుడు క్షమిస్తానంటున్నాడు. ఎంత దుష్టుడైనా వాని పాపములు క్షమించి తిరిగి వారిని నా వైపు మరలిన ఎడల, నా వైపు తిరిగిన ఎడల నేను వారిని మరణమునకు అప్పగించను అని అంటున్నాడు. దేవుడు వాగ్దానం చేసినాడు. మరి 27వ వచనంలో ఏమనుంది యెహెజ్కేలులో? మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి కార్యములు జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. వాడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడట. కొంతమంది మరణిస్తే మనం అంటాం దుష్టులే, చచ్చాడులే, పోయేళ్ళు అంటాం కదా. ఉన్నట్టుండి చనిపోతుంటాడు. చాలా దుష్ట స్వభావం ఉంటుంది వారికి. మనుషులను కొట్టడం, మనుషులను తిట్టడం, అక్రమమైన పనులు చేయటం, ఇంట్లో దూరి ఇంట్లో వస్తువులు ఎత్తుకొని పోతున్నా మనం ఏం అనలేం. చాలా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటాడు. అలాంటి వ్యక్తి ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం? అబ్బా పోయాడురా దుష్టుడు, పోయాడురా, చచ్చాడురా వీడు అనుకుంటాం. కానీ దేవుడు అట్ట అనుకోడంట, మనలాగా అనుకునేవాడు కాదు ఆయన. ఆయన ఏమంటాడు చూడండి, మరియు దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వం మరలి నీతి కార్యము జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. 32వ వచనం, మీరు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను. దుష్టుడు మరణము నొందటం దేవునికి ఇష్టం కాదు. సాతాను ఆధీనములో నుండి బయటికి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. సాతాను యొక్క చేతిలో నుండి తప్పించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మీరు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అనే మాట ఉంది. మీ మనస్సును త్రిప్పుకోండి. సాతానుడు ఇప్పుడు మిమ్మల్ని నిలదిప్పాడు, నేను మీకు బోధిస్తున్నా, ప్రవక్తల ద్వారా, నా ప్రవక్తల ద్వారా మీకు హెచ్చరిస్తున్నా, యెరూషలేము ప్రజలరా, మీ మనస్సును త్రిప్పుకోండి. మీరు యూటర్న్ తీసుకోండి. మీరు వెళ్తున్న మార్గం సరైంది కాదు, మీరు నడుస్తున్న మార్గం సరైంది కాదు, మీరు వేరేవని ఆలోచనలు కూడా వెళ్తున్నారే, సాతాను దుష్టుడు ఆలోచన చొప్పున నడుస్తున్నారే, ఇది కరెక్ట్ కాదు. మీరు తిరగండి, నా వైపు తిరగండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మీకు బ్రతుకునిస్తాను, మిమ్మల్ని మరణము నుండి తప్పిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఈ సాతాను యొక్క బంధకాల నుండి మనం విడుదల పొందాలంట. చివరి ఒక మాట చెప్తాను, సంఘములో ఉన్న దుష్టత్వాన్ని గూర్చి. ఇప్పుడంతా బయట ఉన్న దుష్టత్వం, మనిషిలో ఉన్న దుష్టత్వాన్ని మనం చూసాం. యాకోబు నేరుగా సంఘములో ఉన్న దుష్టత్వాన్ని గూర్చి హెచ్చరిస్తాడు. చదువుదామా 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మీరు సంఘం ఎలా ఉందంట? ఆనాడు యాకోబు పత్రిక రాసే సమయానికి సంఘం ఎలా ఉందంట? సంఘం అంతా కల్మషముతో, విర్రవీగుతున్న దుష్టత్వంతో నింపబడి ఉందంట. కల్మషం అంటే తెలుసా? యేసు ప్రభు సంఘం ఎలా ఉండాలని కోరుకున్నాడు? సంఘం నిష్కలంకమైనదిగా ఉండాలని కోరుకున్నాడు ఆయన. ఈ నిష్కలంకమైన సంఘము కొరకు ఆయన తన ప్రాణం పెట్టినట్లుగా వాక్యంలో చూస్తాం. మీరు ఎఫెసీ పత్రిక 5:27 వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 5:27 వచనం. ప్రభు ఎలా సంఘాన్ని నిష్కలంకమైన సంఘముగా ప్రభు ఉండాలని ఏం చేశాడో అక్కడ మనం చూస్తాం. సంఘం అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అటువలే
క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత చేశాడంట. దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడంట. సంఘం పరిశుద్ధంగా ఉండాలని, సంఘములో కల్మషం ఉండకూడదని, సంఘములో దుష్టత్వం ఉండకూడదని ఈ సంఘము కొరకు ప్రభు ఏం చేశాడంట? దానిని వాక్యముతో ఉదక స్నానం చేశాడంట. సాకులో ముందు బట్టలు ఎట్ట తెలుసా? ముందు అది పాత రోజుల్లో ఏముండేది, మట్టి ఏదో ఉంటుంది కదా అక్క, దాన్ని సౌడు అంటారు. సౌడులో గుడ్డలు నానేస్తారు. మనం ఇప్పుడు సరుపులో నానేస్తున్నాం. పాత రోజుల్లో చాకలి ఆయన చేసేది ఏంటంటే ఈ బట్టలన్నీ సౌడులో నానేస్తాడు. ఆ తర్వాత పైకి మీదకి అంటాడు. ఆ తర్వాత తీసి బండకేసి కొడతాడు. ఈ సౌడులో నానేసి వీటిని తీసుకొచ్చి బండకేసి కొట్టి ఆ వాగులో వాటిని జాడిచ్చేసరికి ఏమైపోతాయి? శుభ్రంగా వస్తాయి గుడ్డలు. నీ ఇప్పుడు వేసే సోపు కంటే ఇంకా బ్రహ్మాండంగా వస్తాయి. దేవుడు కూడా సంఘాన్ని పరిశుద్ధపరచడానికి, అందులో కల్మషం లేకుండా చేయడానికి, దాన్ని పవిత్రపరచడానికి ఆయన ఏం చేశాడంట? వాక్యం అని ఉదక స్నానం చేశాడు. వాక్యంతో దాన్ని ఉదక స్నానం చేశాడు. అంటే పైకి గుంజి పిండి కొట్టి దాన్ని శుభ్రంగా ఎంతవరకు చేయాలో, ఆ గుడ్డలో నుంచి ఎంతైతే మలినం తొలగించాలో ఒక చాకలు ఎలా చేస్తాడో యేసు ప్రభు కూడా సంఘానికి ఆ దినాల్లో వాక్యం చేత కొట్టి పిండి నలిపి తిప్పి వాక్యం ద్వారా వారి ఉదక స్నానం చేసి శుభ్రంగా తయారు చేసి, సంఘం అట్లా ఉండాలండి. సంఘము పరిశుద్ధంగా ఉండాలి, దేవుని వాక్యానికి లోబడాలి. అందుకని ఏమన్నాడైనా, దేవుని వాక్యానికి మీరు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించాలంట. దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరించాలంటే సాత్వికం. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. నా దేవుడు నాలో ఉన్న దుష్టత్వాన్ని తొలగిస్తున్నాడు. నా దేవుడు నన్ను నూతన పరుస్తున్నాడు తన మాట చేత, తన వాక్కు ద్వారానే దేవుని వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. ఈరోజు ఎవరైనా వింటున్నారు దేవుని వాక్యాన్ని సాత్వికంతో? ఆయన మా కొరకే చెప్పాడని ఒక ఆమె అంటే, ఆయన మా కొరకే దేవుని వాక్యం చెప్తున్నాడని అంటే, మేము రాము ఆయన మా కొరకే వాక్యం చెప్పేది అంటున్నారు. ఇప్పుడు మీ కొరకే చెప్పేది. మరి ఎవరి కొరకు చెప్తారు ఇక్కడ నుంచి? దేవుడు సంఘములో ఉన్న విశ్వాసులతోనే కదా దేవుడు మాట్లాడుతాడు. గోడలతో కిటికీలతోనే దేవుడు మాట్లాడతాడు. ఆయన నీ కొరకే మాట్లాడుతున్నాడు. నిన్నే ఆయన శుభ్రపరుస్తున్న చాకల్లాగా నిన్ను ఇప్పుడు కొడుతున్నాడు అనుకో, ఇంకాసేపు పిండుతాడు అనుకో, కాసేపు ఇదిలిస్తాడు అనుకో, కాసేపు ఎండకేస్తాడు అనుకో. ఆ ఎండకేస్తే నీ మీద కొన్ని రాళ్ళు పెడతాడు అటు ఇటు పోకుండా. ఎందుకని? నువ్వు శుభ్రంగా ఉండాలనే కదా, నువ్వు తెల్లగా కనబడాలనే కదా, నీలో కల్మషం లేకుండా ఉండాలనే కదా, నువ్వు కల్మషం లేని వ్యక్తిగా పరిశుద్ధంగా ఉండాలనే కదా. ఈ పరిశుద్ధంగా ఉండడానికే కదా దేవుడు తన సంఘం కొరకు తనను తాను అప్పగించుకుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. వాక్యం శక్తి కలిగింది. ఈ శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మనం వినాలా. ఎందుకంటే ఇక్కడ అంటాడు, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మానేసేలా. ఆనాడు సంఘములో ఉన్నదంట, మాంటంలో ఇల్లు సమస్త దుష్టత్వంతో వస్తున్న పైకంతా 4-5 ఉంగరాలు వేసుకొని మెల్లగా చెప్తున్న వరకు ఇది కనబడాలని తన తీరం. వీటిని మానండి అన్నాడు. ఆనాడు ఆ సంఘానికి చెప్పిన మాట విర్రవీగుచున్న దుష్టత్వం అంట. దుష్టుడంటేనే చాలా బాధకరం. ఇక మళ్ళీ అందులో విర్రవీగ దుష్టత్వం అంటే వాడికి మనుషులు కనపడరు. వాళ్ళకి కింద కనపడ్డాడు, కింద తనుకుంటూ పోతా ఉంటారు అనమాట. ఈ విర్రవీగుతున్న దుష్టత్వం సంఘంలో ఉండకూడదని ప్రభు చెప్పినాడు. చెప్తూ ఏమంటే, లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు.
శక్తి కలిగిన వాక్యాన్ని మీరు అంగీకరించండి. మీ ఆత్మ రక్షించబడాలా, నీ ఆత్మ రక్షించబడాలి. నీ ఆత్మ నరకంలోకి పోకూడదు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ ఆత్మను రక్షించుకోనండి. ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది, ఈ ఆత్మ కూడా దేవుడిచ్చిన దగ్గర పోద్ది. కానీ అక్కడ ఈ ఆత్మకు ఏముంటుంది? ఈ ఆత్మకు టెస్టింగ్ ఉంటుంది. సాతాను అంటే మనం దుష్టత్వంతో నింపబడి అలాగే వెళ్ళిపోయామా, లేకపోతే దేవుని పరలోకానికి వెళ్తామో నరకానికి వెళ్తామో తర్వాత. కాబట్టి ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండడానికై మనం ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని, శక్తి కలిగిన వాక్యాన్ని మనం నమ్మి విశ్వసించి వాక్యాన్ని అంగీకరించి నడుచుకోవాలంట. అంగీకరించాలి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వినటం లేదు. హిపోక్రసీ అంటారు. హిపోక్రసీ అంటే లివింగ్ ఏ డబుల్ లైఫ్, అపీరింగ్ హోలీ ఆన్ సండే. ఒక ఆదివారం పూట మాత్రమే మనం చాలా పరిశుద్ధులుగా దేవుని సంఘాలలో కనబడుతున్నాం. మరలా బయటికి వెళ్ళిన తర్వాత మన పాత జీవితాన్ని మరలా అదే జీవితం, డ్యూయల్ లైఫ్, డబుల్ లైఫ్, లేకపోతే డబుల్ గేమ్ అంటారు కదా, డ్యూయల్ సిమ్. మన ఫోన్ కట్టయితే 2 సిమ్లు ఉన్నాయో, ఇది తీసి అది తీసి ఇది వేస్తూ ఉంటారు కొంతమంది, అదే పని. కనుక ఇలాగ ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. దీన్ని హిపోక్రసీ అంటారు, హిపోక్రసీ. చివరిగా గలతీ 5:9 ఒక మాట ఉంది. గలతీ 5:9 ఏమని ఉందంటే, ఒక చిన్న పాపమైనా సరే, ఏ లిటిల్ ఇంప్యూరిటీ నెగిటివ్స్ ఇంటిగ్రిటీ, ఏ లిటిల్ సిన్ డిస్ట్రాయ్ హోలీనెస్ అనే మాట ఉందంటే అక్కడ ఉంటుంది చూడండి, మాట ఉంది చూడండి 5:9. పులిసిన ముద్ద గురించి ఉంటుంది. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిసేను. ఈ పులిసిన పిండి గురించి మనకు పెద్దగా తెలియదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ రొట్టెలు చేసుకుని తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. మనం పెరుగు ఎంత పాలల్లో ఎంత వేస్తే చాలు, బాగా మంచి పాలల్లో అంత పెరుగు వేస్తే చాలు, రేపు పొద్దుటికి ఏమైపోద్ది? అది పులిసిపోద్ది. లీటర్ పాలైనా చాలు, ఒక్క స్పూన్ కానీ వేసామా మొత్తం పులిసిపోద్ది. అందుకని విశ్వాస జీవితంలో ఎలా ఉండాలంటే, ఈ కొంచెము సంబంధించిన పులిపిండి కూడా మనలో ఉండకూడదంట. సంఘం విశ్వాసులో ఈ కొంచెం చాలంట నీ హోలీనెస్ తీసేయడానికి, నీ పరిశుద్ధతను పాడు చేయడానికి, నిన్ను అపవిత్రపరచడానికి, నిన్ను నాశనము చేయడానికి సాతానుడు ఈ కొంచెం చాలంట. కొంచెం అక్క సునీత అక్క మొన్న మేము ఇంటికి వెళ్ళిన, ఇంత కొంచెం కారం, ఇంత కొంచెం. ఇప్పుడు నేను అంటే ఈ వాక్యాన్ని సిద్ధపరిచినప్పుడు ఆ మాట గుర్తొచ్చింది. ఆ కొంచెం చాలు, ఆ కొంచెం ఎక్కువైతే ఏమైంది? కారం అయిపోద్ది. ఆ కొంచెం ఎక్కువైందంటే ఉప్పు అయిపోద్ది, తర్వాత మనం తినలేము. కొంచెం కొంచెం మన జీవితంలో కూడా కొంచెం పాపం ఉన్నా, కొంచెం అపవిత్రత ఉన్నా, కొంచెం దుష్టత్వం ఉన్నా, కొంచెం గర్వం ఉన్నా, కొంచెం అతిశయం ఉన్నా, కొంచెం పాపం ఉన్నా ఏమైపోద్దట? మన జీవితం పాడైపోతుంది. దుష్టుని ఆధీనంలోనికి వెళ్ళిపోతాం, సాతాను కబంధ హస్తాలు ఉండిపోతాం. అందుకని దేవుడు ఏమంటున్నాడు? మీ దుష్టత్వమును మాని లోపల నాటబడిన వారే. ఎక్కడ లోపల నాటబడాలా? సంఘములో నీవు లోపల నాటబడినప్పుడు, మన గ్రౌండ్ ఇంటి లోపల ఒక చెట్టు నాటితే దానికి రక్షణ ఉంటుంది. దాని సమయానికి రోజు నీళ్లు పోస్తాం. ఆ చెట్టుకి నీళ్లు పోసి ఆ చెట్టు బ్రతకడానికి దానికి ఎరువు వేసి దాన్ని రోజు గమనిస్తుంటాం. అందుకంటాడు, మీరు లోపల నాటబడిన వారుగా ఉండండి, మీ ఆత్మలను రక్షించుకొనుటకు ఈ శక్తి కలిగిన వాక్యాన్ని మీరు సాత్వికంతో అంగీకరించండి. దేవుని వాక్యాన్ని వ్యతిరేకించదు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు త్రోసివేయవద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట నాకు అవసరం లేదనడానికి లేదు. సేవకుడిగా ట్రయల్ మెసేజ్కి వెళ్ళాడు. అది ఏ చర్చ్ అని చెప్పనులే, టౌన్ చర్చ్. అన్న నేను కలిసి ఎస్టీజీలో చదువుకున్నాం. ఆయన కాస్త ముందుకెళ్ళి ఎంటీహెచ్ కూడా చేశాడు. ఆయన ఎంటీహెచ్ పాస్టర్ అనమాట, ఎంటీహెచ్ చేసి మాస్టర్ ఆఫ్ థియాలజీ చదివాడు. ఆ అన్న పోయాడు, ఆ ఊరికి ప్రసంగం చేయడానికి పోయాడు. ప్రసంగం అంతా చేశాడు. విన్నారు వాళ్ళు. విన్న తర్వాత మళ్ళీ కమిటీ కూర్చొని మాట్లాడుకుంటారు కదా. ఆ పాస్టర్ గారి దగ్గరికి వాక్యం అంతా అయిపోయిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి వాళ్ళు అన్నారంట, అయ్యా మా సంఘంలో సేవ చేసే సేవకుడు
మాకు హెచ్చరికలు చెప్పొద్దు, మమ్మల్ని హెచ్చరించే వాక్యం మాకొద్దు. రెండోది, మమ్మల్ని గద్దించే మాటలు కూడా మాకొద్దు. మాకు తెలిసి మమ్మల్ని హెచ్చరించవద్దు, గద్దించవద్దు, వాక్యం చెప్పు వింటాం. ఈ రెండు మాత్రం చెప్పే పని అయితే మాకు నీవు అవసరం లేదు. ఈ రెండు నేను చెప్పనంటే వచ్చే వారం నుంచి వచ్చి జాయిన్ అవ్వ సంఘంలో అన్నారట. ఆయన బైబిల్ సంచి తగిలించుకొని, వందనాలు బ్రదరు, దేవుడు నాతో మాట్లాడితే వస్తాలే అని చెప్పేసి వచ్చి. అంటే ఇట్లా ఉన్నారు ఇప్పుడు. హెచ్చరికలు గద్దింపులు వినరు. హెచ్చరికలు గద్దింపులు దేవుని సేవకుడివి కాదు, దేవునివి, దేవుని మాటలు ఇవి. అందుకని వాక్యాన్ని మీరు సాత్వికంతో వింటే, అంగీకరిస్తే ఆ వాక్యం యొక్క శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. అది దాన్ని నువ్వు వేరే రకంగా అర్థం చేసుకుంటే నీకు అది వేరే రకంగానే అర్థమవుతుంది. కాబట్టి ప్రభు అన్నాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికంతో అంగీకరిద్దాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దుష్టుడు అని దేవుడు నన్ను ఎత్తి చూపి, నువ్వు దుష్టుడివి, నువ్వు దుష్టురాలు అని దేవుడు అనడం. మనలో ఉన్న దుష్టత్వాన్ని మానమని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన వైపు తిరగాలని కోరుకుంటున్నాడు. తిరిగి వస్తేనే నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. మనము నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు, మనం మరణించటం దేవునికి ఇష్టం లేదు. ఆనాడు నీనివే పట్టణస్థులాగా, లేకపోతే సొదొమ గొమొర్రా పట్టణంలాగా, లేకపోతే నోవాహు కాలంలో ప్రజల్లాగా మనం నశించిపోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఆయనే తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించి మనలో ఉన్న దుష్టత్వమును మాన్పించి మనలను ఆశీర్వదించాలని తన ప్రియకుమారుని లోకానికి పంపించినాడు. ఆ యేసు ప్రభు మాటలను జాగ్రత్తగా వింటే, వాటిని అంగీకరిస్తే, వాటిని హృదయంలోనికి తీసుకుంటే ఖచ్చితంగా దేవుడు మన దుష్టత్వం నుండి తొలగిస్తాడు. ఇది సాతానుది, ఈ స్వభావమే సాతానుది. కనుక ఈ సాతాను స్వభావము బంధకాల నుండి మనము విడుదల పొంది దేవుని వైపు తిరిగితే చాలు, దేవుడు మనలను అన్ని రకాలుగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.